టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ చేపట్టిన యువగళం పాదయాత్ర కొనసాగుతోంది. 222వ రోజు గురువారం ఉదయం యలమంచిలి అసెంబ్లీ నియోజకవర్గం కొత్తూరు ఎస్వి కన్వెన్షన్ క్యాంపు సైట్ నుంచి యువనేత పాదయాత్ర ప్రారంభించారు. ఈ సందర్భంగా లైన్ కొత్తూరులో రోడ్డు మార్గంలో అంగన్వాడీ కార్యకర్తలు, హెల్పర్లు 3వ రోజు సమ్మె చేస్తున్న దీక్షా శిబిరాన్ని సందర్శించారు. వారి సమస్యలు, డిమాండ్లను అడిగి తెలుసుకున్నారు. అయితే అంగన్వాడీల ఆందోళనకు సంపూర్ణ మద్దతు ఇస్తున్నట్లు ఇదివరకే లోకేష్ ప్రకటించారు. ఆనాడు పక్క రాష్ట్రాలతో పోటీ పడి ఉండేది మన వేతనాలు. కానీ గత 5 సంవత్సరాలు ఈ ప్రభుత్వం పెంచలేదు. నిత్యావసర సరుకుల ధరలన్నీ పెరిగినాయి, అన్ని ధరలు పెరిగినాయి. ఈరోజు బతికే పరిస్థితులు లేకుండా పోయింది. తప్పనిసరిగా మీ డిమాండ్లు అనేది న్యాయపరమైన డిమాండ్లు, అది మన ప్రభుత్వం అధికారులకు వచ్చిన వెంటనే పరిష్కరిస్తామని సభాముఖంగా నేను హామీ ఇస్తున్నాను. రెండో విషయం తల్లి, మీ పైన కేసులు పెడతాం చాలా చాలా బాధాకరం. అదే మాకు స్టార్టింగ్ నాకు తెలుసమ్మా, ఎందుకంటే నేను ఇప్పటికీ 3-4 సంఘ పెద్దలు వచ్చినా కలిశారు. పాదయాత్రలో గత 3 రోజులుగా నన్ను కలుస్తున్నారు. ఇట్లా కేసులు పెడుతున్నారు, నా దృష్టికి తీసుకొచ్చారు. ఓపిక పట్టుదల 3 నెలలు మన ప్రభుత్వం. ఆంధ్రప్రదేశ్లో 10వ తరగతి ఇంటర్మీడియట్ పరీక్షల షెడ్యూల్ను ప్రకటించింది విద్యాశాఖ. ఏప్రిల్లో ఎన్నికల కారణంగా విద్యార్థులకు ఇబ్బంది కలగకూడదనే ఉద్దేశంతో ఇంటర్తో పాటు 10వ తరగతి పరీక్షలను మార్చిలోనే నిర్వహించబోతున్నట్లు విద్యాశాఖ మంత్రి బొత్స సత్యనారాయణ తెలిపారు. ఈ మేరకు మంత్రి బొత్స సత్యనారాయణ షెడ్యూల్ను విడుదల చేశారు. మార్చి 18 నుంచి 30వ తేదీ వరకు 10వ తరగతి పరీక్షలు నిర్వహిస్తామన్నారు. అలాగే మార్చి 1 నుంచి 15వ తేదీ వరకు ఇంటర్ పరీక్షలు నిర్వహిస్తామని మంత్రి బొత్స ప్రకటించారు. ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం మార్చి నెలలో, ఎందుకంటే వచ్చే ఏడాదిలో సాధారణ ఎన్నికలు ఉంటాయి కాబట్టి మరి దానికి దీనికి కాంట్రడిక్టరీ లేకుండా విద్యార్థులకి ఏమి ఇబ్బంది జరగకుండా ఉండాలనేది ఆలోచన చేసి ఇవి మార్చి 31 లోపల అయిపోవాలని చెప్పని టెంటివ్గా ఈ నిర్ణయం తీసుకున్నాం. ఆ తర్వాత ఒకవేళ ఎలక్షన్స్ కానీ, ఎందుకంటే అది మన చేతిలో లేదు, ఒకవేళ ఏం చేస్తే అప్పుడు ఏదైనా ఉంటే డీవియేషన్లో మార్పులు ఏమి ఉంటే అప్పుడు ఆలోచించుకుంటాం. కానీ ఈ కార్యక్రమాన్ని ఇది మరి ఎగ్జామ్. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, 10 మందికి షేర్ చేయండి. అలాగే కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి. నేషనలిస్ట్ హబ్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకుని తెలుగునాట జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి. ఈ వీడియో కింద ఉన్న బెల్ ఐకాన్ పై క్లిక్ చేయడం మర్చిపోవద్దు.